హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే లైనింగ్స్ ఏంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? సో ఈ లైనింగ్స్ అన్నీ అయితే ఇప్పుడు వాష్ చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి, మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి, అప్పుడైతే కట్ చేయాలి. సో అసలే రెయినీ సీజన్ కదా, సో క్లాత్లు అయితే అస్సలకి ఆరటం లేదండి. అందుకే అన్నీ ఒకే దాంట్లో కాకుండా మనకి లైనింగ్స్ అయితే సపరేట్గా ఇలా నానబెట్టేసుకోవాలి. కొన్ని అయితే కలర్స్ అయితే పోతాయి కదా, ఒకదాని ఒకటి లైట్ కలర్స్, థిక్ కలర్ వచ్చేసి లైట్ కలర్కి అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే నేనైతే థిక్ కలర్స్ ఒక దాంట్లో, లైట్ కలర్ ఒక దాంట్లో, కొంచెం మ్యాచింగ్ కలర్స్ అన్నీ అయితే ఒక దాంట్లో అయితే ఇలా మూడిట్లో అయితే 3 మగ్స్లలో అయితే ఇలా పెట్టేశాను. సో ఇక్కడ క్రీమ్ కలర్ ఒక్కటి సపరేట్గా పెట్టానండి, ఎందుకైతే అన్ని కలర్స్ అయితే ఈజీగా పడతాయి కదా. మనకి థిక్ కలర్స్ అయినా కూడా ఒకదాని కలర్ ఇంకో దానికైతే స్ప్రెడ్ అవుతుందండి. ఇక్కడ అన్ని కలర్స్ అయితే ఇలా నానబెట్టి నీళ్ళలో పెట్టేశాను. ఇలా ఒక 5 minutes మంచిగా నానిన తర్వాత అప్పుడు తీసి ఆరబెట్టుకున్నాం అనుకోండి, క్లాత్ ఎంత సింక్ అయ్యేదో అంత అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే గట్టిగా నీళ్ళు అయితే పిండేసి ఇలా ఆరబెట్టాను. సో ఇక్కడ నీళ్ళన్నీ గట్టిగా పిండేసిన తర్వాత లైనింగ్స్ అన్నీ ఆరబెట్టానండి. ఇలా గేట్కి కూడా తీగ కట్టేసి అయితే దానిపైన కూడా ఇన్ని లైనింగ్స్ అయితే ఆరబెట్టాను. సో మొత్తం ఎన్ని కలర్స్ కనబడుతున్నాయో అయితే కామెంట్ చేయండి. మనము క్లాత్ అనేది వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ తర్వాత ముడత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఎండ లేకున్నా కూడా ఇలా గాలికే మంచిగా ఆరిపోయాయండి లైనింగ్స్ ఇలా ఆరిన తర్వాత మనము వీటిని ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇలా ఫస్ట్ క్రాస్గా అటు ఇటు 2 sides క్రాస్గా అయితే ఇలా ఇగ్గుకోవాలి. ఇలా ఇగ్గిన తర్వాత మళ్ళీ క్రాస్గానే స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గానే అయితే మనము ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే ఇలా గట్టిగా లాగేసుకోవాలి. మరీ క్లాత్ చినిగేటట్టు అయితే కాదండి. సో ఇలా క్రాస్గా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా అయితే ఇలా లాగిన తర్వాత చూస్తారు కదా, ఒక్క చిన్న ముడత అయితే లేదు. మనకి ఐరన్తో పని లేకుండా ఈజీగా ఇలా లాగేసుకుంటే అయితే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫైనల్గా అయితే నేను వాష్ చేసిన లైనింగ్స్ అన్నీ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. మర్చిపోకుండా ఎన్ని కలర్స్ కనబడుతున్నాయో అయితే కామెంట్ చేయండి. అలాగే నా చిన్న టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.